వెల్కమ్ టు రాజ్ న్యూస్. అడుక్కో గుంత గజానికో గొయ్యి విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఇది. గతుకులు గుంతల రోడ్లపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక గల్లీ రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది. ఇటీవల వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా మారాయి. కంకర తెలియని రహదారిలో ప్రయాణం అంటేనే రహదారుల్లో వణుకు వస్తోంది. రాత్రివేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా గుంతలు పడ్డాయి. అడుగడుగునా గుంతల కారణంగా వెహికల్స్ వేగం తగ్గి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. కొన్ని చోట్ల వేటుకు పైగా లోతైన గుంతలు పడ్డాయి. 10 నిమిషాల జర్నీకి అరగంట పడుతుంది. ఓల్డ్ సిటీలోనే కాదు, బజరైల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ లాంటి ఏరియాలో కూడా రోడ్లపై గుంతలు పడ్డాయి. స్పీడ్గా వెళ్లే గుంతలు కనిపించక వెహికల్స్ దెబ్బతింటున్నాయి. వర్షాలు వచ్చాయి పోయాయి, కానీ రోడ్లు మాత్రం అలాగే అధ్వానంగానే ఉన్నాయి. ఎక్కడ అక్కడ అనే తేడా లేదు. ఏ గల్లి చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరినా మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే గ్యారంటీ లేదు. భాగ్యనగరంలో రోడ్లు భయాందోళన పుట్టిస్తున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్ల రిపేర్కు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంది బల్దియా. అయినా రోడ్లపై గొంతులు పోవడం లేదు. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి? నగరంలో నాణ్యత లేకుండానే రోడ్ల నిర్మాణం చేస్తున్నారా? కమిషన్ల కక్కుర్తి ఈ రోడ్లు అధ్వానం పరిస్థితికి కారణమా? ప్రైవేటు కాంట్రాక్టర్లకు రోడ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఎందుకు మారడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వర్షం వస్తే చాలు రోడ్లు పూర్తిగా ఖరాబ్ అవుతున్నాయి. గుంతలో వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ ఏ మ్యాన్హోల్ హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లపై గుంతల కారణంగా ఎంతోమంది వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. ట్రాఫిక్ వాళ్ళు చిన్న తప్పు చేస్తేనే 100లో ఫైన్ వేస్తారు. మరి రోడ్లపై గుంతలు ఉంటే ఎవరికి ఫైన్ వేయాలని ప్రశ్నిస్తున్నారు హైదరాబాదీలు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అలాగే వికారాబాద్ సంబంధించిన ప్రధాన రహదారులంతా ఈరోజు అధ్వానంగా తయారైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు రోడ్లు గుంతలు పడి అనేక మంది వాహనదారులు యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కానీ పాలకులు మాత్రం మన దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి స్పీకర్ గారు అయ్యారు, అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగులుతూ ఉంది. ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం దురదృష్టకరం. భవిష్యత్తులోనన్నా పాలకులు గ్రహించాలి. ప్రాణాలు పోతున్న పట్టించుకోని పరిస్థితుల్లో ఈ దున్నపోతు నిద్ర వహిస్తున్న పాలకులు ఎంబడే కళ్ళు తెరవాలి. భవిష్యత్తులోనన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలాగే ఈ రోడ్ల మరమ్మతులు, ప్రధాన రోడ్లు నూతనంగా వేసే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కేవలము రోడ్ల మీద నిలబడి వచ్చిపోయేటోళ్ళ బైకులను తాగిన వాళ్ళని పట్టుకొని మీటర్ వచ్చి పైసలు తీసుకుంటాం తప్ప చివరాస్థానం మీద నిలబడి మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేద్దాం, వికారాబాద్లో రద్దీ తగ్గిద్దాం. వికారాబాద్లో కూడా బీజేఆర్ కావచ్చు, ఎన్టీఆర్ చౌరస్తా కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, చిన్న చిన్న కూడల వద్ద చిన్న రోజు 10 యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ పోలీసు నిబంధనలు లేవు. అక్కడ కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. గతంలో ఉండే వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది వికారాబాద్ జిల్లా కేంద్రమా లేకపోతే ఒక మండలం కేంద్రం కానీ అధ్వానం అనేటువంటి ప్రజలు రోజు తిట్టుకుంటున్న పరిస్థితి ఉన్న తప్ప ప్రజలు కూడా ఎవ్వరు కూడా రోడ్లలో సాటిస్ఫై లేరు. అందుకే మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పీకర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, జిల్లా సొంతమైతే మీరు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు మాట్లాడిన మాటల కట్టుబడి ఉంటే ఇంకొక సంవత్సరం అని టైం తీసుకోండి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు వచ్చి ఈ రోడ్లను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. లేకపోతే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి సూచిస్తాం.